హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్, నవజాత శిశు నిపుణులు అట్ పారామిత చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. మా దగ్గర కామన్గా వచ్చే పేరెంట్స్ వాళ్ళ క్వైరీస్ ఏముంటాయంటే, డాక్టర్ గారు మా బాబు ఐక్యూ పెరగడం ఎలా, మెంటల్గా తన మెచ్యూరిటీ పెరగడం ఎలా, దానికి ఉన్న మెడిసిన్స్ ఉంటాయా, సప్లిమెంట్స్ ఉంటాయా డాక్టర్ గారు అని మమ్మల్ని కామన్గా అడుగుతుంటారు. సో ఐక్యూ అనేది అది కూడా మ్యాక్సిమం మన జీన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ 2 years 90% మన బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 2 years అవుతుంది. ఆ టైంలో బ్రెయిన్కి ఏదైనా ఇన్సల్ట్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య రీసెర్చ్లో తెలియంది ఏంటంటే అనీమియా, ఇండియన్ పిల్లల్లో అనీమియా ఉంటుంది, దాంతో కూడా ఐక్యూ లెవెల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మన ఇండియన్ గవర్నమెంట్ అనీమియా ముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దాని ప్రకారం ఐరన్ సప్లిమెంట్స్ ఫస్ట్ 1 year లోపు పిల్లలకి ఎవ్రీ వీక్కి 2 సార్లన్నా మినిమం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 1 year to 5 years వరకు 2 weeks ఒకసారైనా ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఐక్యూ పెరగడానికి తల్లిపాలు, బ్రెయిన్ మదర్స్ ఓన్ మిల్క్ బిడ్డకి ఇస్తే ఫస్ట్ 2 years సో బ్రెయిన్ గ్రోత్ కంటిన్యూస్ గా ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ మదర్ మిల్కే, దాని తర్వాత 2 years వరకు బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తే బ్రెయిన్ కానీ ఐక్యూ కానీ డెవలప్ అయ్యే ఇమ్యూనిటీ కానీ మన రోగనిరోధక శక్తి కానీ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బ్రెస్ట్ మిల్క్ లో కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. సో దట్స్ ద బెస్ట్ మిల్క్ ఫర్ ద బేబీ. సో విల్ ఆల్వేస్ అడ్వకేట్ బ్రెస్ట్ మిల్క్ విచ్ ఇస్ ద న్యాచురల్ మెడిసిన్ టు ఇంప్రూవ్ బేబీస్ ఇమ్యూనిటీ, బేబీస్ కాగ్నిషన్, బేబీస్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఐక్యూ. థ్యాంక్ యూ.